అందరికీ నమస్కారం అండి. రుచికరమైన భోజనమంటే ఎవరికిష్టముండదు చెప్పండి. కానీ ఒక్కోసారి ఆ రుచి అనే మోజులోనే మన ఆరోగ్యాన్నే పణంగా పెట్టేస్తున్నామేమో అనిపిస్తుంది. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశమిదే. రుచి మోహంలో తినరాని భక్షణ. మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ అద్భుతమైన విషయాలన్నీ ఎక్కడుంచి తీసుకున్నామంటే పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు రాసిన స్వాద్ కే నామ్ పర్ అఖాద్య భక్షణ్ అనే ఒక హిందీ పుస్తకం ఆధారం చేసుకుని చెబుతున్నాం. మన ఆహారపు అలవాట్ల మీద ఇందులో ఎంతో విలువైన, ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞానముందన్నమాట. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు బయటనుంచి వచ్చే ఏదో ఒక రోగం కాదనుకోండి, మన నోట్లో ఉండే మన నాలుకే అయితే ఎలా ఉంటుంది? వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కాని చాలా అనారోగ్యాలకి మన అలవాట్లే కారణమనే ఒక కఠినమైన నిజంతోనే ఈ విషయాన్ని మొదలుపెడదాం. అయితే మరి మన అలవాట్లే మనని ఎలా అనారోగ్యం పాలుచేస్తున్నాయో చూసేద్దామా? మన మొదటి భాగం మనం మన చేతులతోనే సృష్టించుకుంటున్న ఆరోగ్య సంక్షోభం. మనకొచ్చే చాలా జబ్బులు అంటే అవి ఒకరినుంచి ఒకరికి అంటుకునేవి కానే కాదట. మరే ఎలా వస్తాయి? అవేంటంటే మనమే ప్రతిరోజూ తినే తిండి విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొని తెచ్చుకుంటున్నామట. అవును, చాలా తేలిగ్గా తీసుకునే ఈ అలవాట్లే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకి పునాదులు వేస్తున్నాయి. అసలు ఈ సమస్యలన్నింటికీ మూలం ఎక్కడుందో తెలుసా? మన నాలుక. దాని మోసపూరితమైన వ్యసనంలోనే ఉంది. అవును, అదే మనల్ని ఎలా తన గుప్పిట్లో బంధిస్తుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనమందరం ఏమనుకుంటాం? నాకు నచ్చిందే నేను తింటాను, నా ఇష్టం, నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది అని అనుకుంటాం కదా. మనం తినే తిండి మీద మనకు పూర్తి కంట్రోల్ ఉందని బలంగా నమ్మేస్తాం. కాని ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఆ నిర్ణయం తీసుకునేది మనమేనా, లేక మన నాలుకకు పట్టుకున్న ఒక వ్యసనమా? ఒకవేళ మన రుచి కోరికలే మనల్ని శాసిస్తుంటే మన పరిస్థితి ఏంటి? దీన్నే హిందీలో చాలా చక్కగా చటోర్పన్ అంటారు. అంటే కేవలం తిండిమీద ఆశ కాదు, ఇదొక మత్తుమందులాంటిదన్మాట. మన శరీరానికి ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పే మన లోపలి గొంతు ఉంటుంది కదా, దాన్ని ఇది పూర్తిగా నొక్కేస్తుంది. సరే, ఈ వ్యసనాన్ని ఇంతలా పెంచేవేంటి? ఆశ్చర్యపోయే విషయమేంటంటే మనల్ని అనారోగ్యం పాలుచేసే 3 రుచికరమైన విషాలు మన వంటింట్లోనే ఉన్నాయట. అవేంటో చూసేద్దాం రండి. ఆ లిస్టులో మొట్టమొదటిది టేబుల్ సాల్ట్. అవును, నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. మనం ప్రతి కూరలో రుచికోసం వాడే ఆ తెల్లటి ఉప్పే మొదటి విషం. నిజం చెప్పాలంటే మన బాడీకి ఈ ఆర్టిఫిషియల్ ఉప్పు అస్సలవసరం లేదండి. దానికి కావాల్సిన మినరల్స్ అన్నీ కూరగాయలు, పండ్లనుంచే చక్కగా దొరుకుతాయి. అందుకేనేమో మన పెద్దలు దీన్ని దోషాల గని అని పిలిచారు. మన శరీరం కూడా చూడండి, చెమట రూపంలో, మూత్రం రూపంలో దీన్ని బయటికి పంపడానికి ఎంత కష్టపడుతోందో. మనం దీన్ని ఎంత ఎక్కువ తీసుకుంటే బీపీ, కిడ్నీ సమస్యలు అంతలా పెరుగుతాయి. సో ఇది మనకు పోషకం కాదు, మన శరీరానికి అనవసరమైన భారం అంతే. సరే, ఇక రెండో విషయం దగ్గరికొద్దాం. అదేంటంటే ఘాటైన మసాలాలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కారం. ఆ కారసారమైన రుచి వెనుక ఎంత పెద్ద ప్రమాదం దాగుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోలిక వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఘాటైన మసాలాలు తినడమంటే మండుతున్న మిరపకాయల పట్టీని తీసుకెళ్లి నేరుగా ఒక పచ్చి గాయం మీద వేయడంలాంటిది అంట. అంత దారుణంగా ఉంటుందట మన సున్నితమైన పొట్టమీద వాటి ప్రభావం. అసలు లోపలేం జరుగుతుందంటే ఆ కారం ఉంది కదా, అది మన కడుపు, ప్రేగుల్లో ఉండే చాలా సున్నితమైన పొరను కాల్చేస్తుందట. అంతేకాదు, డైజెస్టివ్ జ్యూసెస్ తయారుచేసే గ్లాండ్స్ని కూడా పాడుచేస్తుంది. ఇక మెల్లమెల్లగా ఇది అజీర్తికి అంటే అపచ్కి దారితీస్తుంది. చివరికేమవుతుందంటే మన లోపలి పొర మొత్తం గట్టిపడిపోయి మనం తిన్న ఆహారంలోని పోషకాలను పీల్చుకోలేని స్థితికి వచ్చేస్తుంది. ఉప్పు, కారం ఈ రెండిటి తర్వాత ఇక మూడోది, ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రమాదకరమైన విషం. అదే రిఫైన్డ్ షుగర్, అంటే మనం వాడే పంచదార. ఇది ఎంత ఆర్టిఫిషియల్ అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఈ పంచదార ఏం చేస్తుందంటే పాలు, పెరుగులాంటి వాటికి ఉండే ఆ సహజమైన, సున్నితమైన రుచిని, పోషకాలని పూర్తిగా చంపేస్తుంది. మన శరీరానికి అసలు ఎంత తీపి కావాలో అదంతా పళ్ళు, కూరగాయలనుంచి వచ్చేస్తుంది. అయినా సరే మనం ఆ తీపి కోసం ఆరాటపడి దీన్ని విపరీతంగా వాడేస్తాం. ఇదెలా ఉంటుందంటే రకరకాల రంగులతో చాలా అందంగా ఉన్న ఒక పువ్వు మీద
ఒకే ఒక్క రంగు డబ్బా మొత్తం బోర్లించినట్టుంటుంది. ఇంకేముంది? ఆ అందం, ఆ సహజత్వం అంతా నాశనమే. సరే, మనం వాడే వస్తువులే కాదు, మనం వంట చేసే పద్ధతులు కూడా మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అసలు ఆ పోషకాలను చంపేసే వంట పద్ధతులేంటో ఇప్పుడొకసారి చూద్దాం. చూడండి, మనం ఎక్కువగా వేపుళ్ళు, రోస్ట్ల వెంట పడతాం. ఎందుకంటే వాటివల్ల సౌందాపన్ అని పిలిచే ఒక కమ్మటి వాసన, రుచి వస్తుంది. కాని ఆ రుచి కోసం మనం చెల్లించే మూల్యం చాలా పెద్దది. ఈ పద్ధతులేం చేస్తాయంటే ఆహారంలో ఉండే మంచి పోషకాలన్నిటినీ నాశనం చేసి దాన్ని అస్సలు జీర్ణం కాని ఒక పదార్థంగా, అంటే దుష్పాతాచ్యాగా మార్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే రుచి వస్తుంది, కాని ఆరోగ్యం పోతుంది. అయ్యబాబోయ్, ఇన్ని సమస్యలా అనిపిస్తోందా? మరి వీటికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మనమెప్పుడో మర్చిపోయిన ఒక పాతకాలపు జ్ఞానంలోనే ఆ సొల్యూషన్ దాగి ఉంది. తినడంలో ఉండే ఆ అసలైన కళ ఏంటో ఇప్పుడు మళ్ళీ నేర్చుకుందాం. మన పెద్దవాళ్ళు ఒక అద్భుతమైన సూత్రం చెప్పారు. కాస్త శ్రద్ధగా వినండి. నీళ్లలాంటి వాటిని తినండి, గట్టిగా ఉండే వాటిని తాగండి. వినడానికే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదూ, కాని దీని వెనుక ఒక పెద్ద ఆరోగ్య రహస్యం దాగి ఉందన్నమాట. దాని అర్థం సింపుల్ అండి. రొట్టెలాంటి గట్టి పదార్థాలు తిన్నప్పుడు దాన్ని మింగడానికి ముందు అది నోట్లో పూర్తిగా నీళ్లలా అయ్యేంతవరకు నమలాలి. అప్పుడు దాన్ని తాగినట్టు లెక్క. అలాగే నీళ్లు కాని, పప్పుచారు కాని తీసుకున్నప్పుడు గటగటా తాగేకూడదు. ప్రతి గుక్కను నోట్లో కాసేపు ఉంచి లాలాజలంతో కలిపి మెల్లగా మింగాలి. అలా చేస్తే దాన్ని తిన్నట్టు అవుతుంది. ఒక్క విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన నోరే సగం కడుపులాంటిది. ఆహారాన్ని మెత్తగా రుబ్బాల్సిన డ్యూటీ నోటిదే. మనం ఆ పని చేయకుండా గబగబ మింగేశామనుకోండి, ఆ భారం మొత్తం పొట్టమీద పడుతుంది. సింపుల్ లాజిక్. గ్రైండర్ చేయాల్సిన పనిని మనం కుక్కర్తో చేయించగలమా? లేదు కదా. అలాగే పొట్టమీద ఈ అనవసరమైన భారం వేస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. చూశారు కదా, సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ మనల్ని ఒకే ఒక్క నిజం దగ్గరికి తీసుకొస్తున్నాయి. అదేంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. ప్రతి ఒక్కరూ తమకు తామే వైద్యులు. నాలుక కోలికలను అదుపులో పెట్టుకుంటే చాలు. రోగాలు లేని సుదీర్ఘ జీవితమనేది కేవలం ఒక ఆశగా మిగిలిపోదు, అదొక నిజమవుతుంది. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునే ఆ శక్తి మనందరిలోనూ ఉంది.